హాయ్ గాయ్స్, ఈరోజు మనం అన్లిమిటెడ్ కార్ సిమ్యులేటర్ ఆడుతున్నాం. పోయిన వీడియో కోసం సారీ, మైన్క్రాఫ్ట్ నేను దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఆడాను. కొన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల సౌండ్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ నాకు ఫోన్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది వీడియో తీస్తుంటే వీడియో మిస్ అయిపోయింది. సో ఐఎమ్ రియల్లీ సారీ. ఇది మన కలెక్షన్ కార్ది, కానీ మనం ఒకటి బై చేయలేదు. ఇది ఒకటే బై చేశాను నేను ఆఫ్లైన్లో ఆడి. సరే అయితే మనం ఇప్పుడు మన ల్యాంబోగిని తీసుకొని పోతాం. ఫస్ట్ ఎవరికన్నా సరే ఇది వస్తుంది కాబట్టి ఉరికిదే తీసుకొని వెళ్దాం. సరే అయితే డ్రైవ్కి వెళ్దాం. ట్రాఫిక్ అయినా ఒకటే, ఫ్రీ అయినా ట్రాఫిక్ తీసుకుందాం. అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల ఫోన్లో ఇదైంది. ఇప్పుడు మీకేమీ రాదనుకుంటున్నా. ఎప్పటికైనా గేమ్ సౌండ్ రాకపోతే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ గైస్. ఈ గేమ్ అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది, ఎందుకు అవుతుందో కానీ నాకు తెలియడం లేదు. ట్రై చూస్తా ల్యాగ్ అవ్వకుండా. దీన్ని అయితే మనం స్పీడ్ చూడొచ్చు, కానీ అంత లెంత్ రోడ్డు ఇక్కడ లేదనుకుంటున్నా. ఆగన్నాను, ఆగు, ఆడిపోతాను, ఆగు, ఆగకుండా ఆడిపోతాను. ఇక ఇది కొంచెం కంట్రోల్ చేయడం కష్టం కదా, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ పోతుంది. మీకు తెలుసు ల్యాంబోగిని గురించి. నేను ల్యాంబోగిని అనలేం, కానీ ఆ షేప్లో ఉండదు గైస్. అయితే అసలు ఆ బ్రేక్ వేసినా కానీ ఉండడం లేదు, హ్యాండ్ బ్రేక్ వేసినా కానీ ఉండడం లేదు, అంత స్పీడ్లో వెళ్తుంది గైస్. ఈ గేమ్ గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయినాయి, మీకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తున్నారు కదా. గ్రాఫిక్స్ మాత్రం బాగున్నాయి, నాకు నచ్చింది. హాఫ్ రోడ్లో కాదు, రోడ్ పైన ఎంతసేపు అంత వెళ్తాం గాయస్, మీరే చెప్పండి. బండిని హాఫ్ రోడ్ మనకి కనిపిస్తానే బండిని రిపేర్ చేసుకొని వెళ్దాం. ఓకే ఆగు అన్న, ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ గాయస్ రిపేర్ ఆప్షన్, రిపేర్ అయిపోయింది మన బండి. ఉన్నాయా పైసా కానీ ఖర్చు. ఇక్కడ మీరు స్పీడ్గానే చూడొచ్చు గాయస్, అక్కడ 70+ వెళ్తుంది. హాఫ్ రోడ్లో అయితే కొంచెం తక్కువే పోయేది స్పీడ్, మ్యాక్సిమం అంటే 100 ఎక్కువ అన్న అట్టా అంటే 100 వెళ్తుంది అంతే గాయస్. నేను చాలాసార్లు తోలాను, అయితే 100 వెళ్ళేది, ఎక్కువ పోదు. మనం ఆ మెట్టు ఎక్కుదాం. చాలాసార్లు చూశాను నేను, 100 పోతుంది, లేదా 70 to 75 అంతే, దానికి మించి పోదు. బండి పని మాత్రం ఈరోజు అయిపోయింది గాయస్. బండి ఈరోజు బతుకుతుందని నాకు హోప్స్ అయితే లేవు, చూద్దాం. బతుకుతే బతకనే వస్తే చావని అంతే అనుకోండి, అదే బతుకుతుంది అనుకోండి. ఇక్కడ డైమండ్, ఎందుకే గాయస్ నేను ల్యాంబోని తీసుకొని ఎక్కువ, మళ్ళా నువ్వే ఎక్కువ. ఎంతుంది నీకు? లేదు గాయస్, ఇది నేను ఎక్కన ఉంటుంది. దీనికి కొంచెం గుణపాఠం నేర్పించాలి. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలి దీనికి, లేకపోతే ఏనది ఇది చెప్పిన మాట ఎండంలో బండి కొంచెం స్పీడ్గా అంటే పోదు గైస్. ఇది 110 అంట, మా అందడ 100 పోయేదే ఎక్కువ అనుకుంటే ఇంకా దీంట్లో ఛాలెంజెస్ ఒకటి. సరే గాయస్, మీకు ఏమైనా సౌండ్ ప్రాబ్లం కానీ టెక్నికల్ ప్రాబ్లం కానీ వస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లస్ అలాగే మీకు ఏదైనా సరే గేమ్ ప్లే కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆండ్రాయిడ్ గేమ్స్ అయితే నేను ఆడతాను. పీసీ అట్ ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు. మీరు ఏదైనా పీసీ గేమ్ ఎక్కువగా ఫోర్స్ చేస్తే పీసీ కానీ ట్రై చేద్దాం అనుకుంటా, చూద్దాం. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం టైం ట్రావెల్ దేంట్లో గాయస్ మనకి ఇంత టైం ఇస్తారు, ప్లస్ లెంత్ ఉంటుంది. దాన్ని మనం 14 చెక్ పాయింట్స్ అంట, 14 చెక్ పాయింట్స్ని మనం సంపాదించాలి. ఓకే, అవి మనకి ఎదురుగా కనిపిస్తాయి, మనం చూసుకోవాలి. దాడ పా టైం అయిపోయిందిలేబ్బా. నువ్వు గెలిచావు, నాకైతే నమ్మకం లేదబ్బా. ఈ ల్యాంబోగిని హాఫ్ రోడ్లో అద్దరిపోయేలా పోతుందని. మీకైనా నమ్మకం ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి గాయస్, చూద్దాం.
పోతుందా పోదా, ఎయిర్పోర్ట్గానే ఉందా. ఒకసారి ఎయిర్పోర్ట్కి పోవాలి గాయస్. ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉందో చూడాలనుకుంటున్నాను. చూద్దాం. పొట్టుకని ఇప్పుడే వెళ్దాం, ఇది మ్యాచ్ అయిపోతే. దూరంలో అయితే లేదు. ఓహ్, మన ల్యాంబోర్గిని నీళ్ళలో కానీ పోతుంది గాయస్. భయపడాల్సిన అవసరమే లేదైతే. అస్సలు భయంలే. ఇంకేముంది గాయస్, నీళ్ళలో కానీ తోలుకొని వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఇప్పుడు వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే అయిపోయింది గాయస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోదాం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఎయిర్పోర్ట్ అంతా. ఈరోజు ఎయిర్పోర్ట్ వరకు వెళ్దాం. అలాంటి ట్రై చేస్తాను ఈరోజు ఎయిర్పోర్ట్ చూపించేకి. నేను ఈరోజు ఎయిర్పోర్ట్ చూపించేద్దాం. రేపు ఇక్కడికి వెళ్దాం. పోర్ట్ పక్కా ఎయిర్పోర్ట్ గిట్టే పోతే అనుకుంటాను. అవును గాయస్, మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. రోజు వేద్దామా లేదా ఎయిర్పోర్ట్ చూపిద్దామా? ఎయిర్పోర్ట్ చూసేద్దాం. అంటే ఏం పెద్దది ఉండదు కదా. ఉంటే 2 ఫ్లైట్లు ఉంటాయి. చల్ మేరే గోడే ల్యాంబోర్గిని. గాయస్, ఇది మాత్రం అదిరిపోయింది గాయస్. ఏదో అనుకున్నా. చూడండి, ర్యాంప్గానే ఉంది. మనం కావాలంటే కాసేపు వీడియో టైం పాస్ చేయొచ్చు. ఫ్లైట్ మీద మాత్రం ఎన్ని డైమండ్స్ ఉన్నాయంటే అన్ని డైమండ్స్ ఉన్నాయి. లేదు, నాకు డైమండ్స్ కావాలబ్బా. నాకైతే డైమండ్స్ కావాలి. పో, మళ్ళీ నువ్వు ఫెయిల్ ఉంటుంది. నాట్ ఏ ఫెయిల్. ఓకే ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. ఈ ర్యాంప్ ఒక ట్రై చేసేద్దాం గాయస్. ఎందుకు అనవసరంగా. ఈ ర్యాంప్ ఏదో బాగుంది గాయస్, నాకు నచ్చింది. లేదు గాయస్, నేను పట్టింది ఇంకా. ఓ షిట్. ఈ ఫ్లైట్ మీద కన్నా ప్లీజ్ ప్లీజ్. కొట్టు, చక్కర్లు కొట్టాను. అసలు గాయస్, నేను అసలు ఫ్లైట్ మీదకి ఎక్కువ అంటే ఎక్కకుండా ఏమన్నా చేస్తుందా గాయస్. ఇది నన్ను ఏమన్నా తిప్పిస్తా ఉంది. పోయి ఇంజిన్ కొట్టింది గాయస్. మొత్తం ఫ్రంట్ మాత్రం దుమ్ము లేచిపోయిందట్టే. ఈసారి లేదు కదా పనిష్మెంట్. ఈసారి మొత్తం ఫుల్ స్పీడ్లో పోయి ఎండ్లో పోయి గుద్దేస్తా అంతే. పనిష్మెంట్ ఇట్స్. నేను మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 200 ఎంత ఉంటుంది. ఇది ర్యాంప్ అయిపోయింది గైస్. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ మనం దీన్ని గుద్దిచ్చేసి ఆ ర్యాంప్లోకి ఎక్కేద్దాం గైస్. ఫుల్ స్వింగ్లో వెళ్దాం. అబ్బా, ఏమిన్నా గుద్దిందా గైస్. ఇది దెబ్బ మాత్రం ముందర బ్యానెట్లే. ఓ పర్వాలే, బాగానే తగిలింది. రిపేర్ చేయించేస్తున్నాం గైస్. అంటే ఈ గేమ్లో మనకి ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇది మన GTA 5 మాదిరి ఉండదు. అలాగనే డిజైన్ చేస్తుంటే బాగుండదు గైస్. ఎందుకంటే గ్రాఫిక్స్ కానీ బాగున్నాయి, కానీ ఒట్టి మనిషిగా లేకుండా కార్గా ఉంటే ఎలా ఉంటుందో మనం అనుకున్నా. బోల్తా పడుతుందని అనుకున్నాను. ల్యాంబోర్గినివి బోల్తా పడిస్తావు, నన్ను పడిస్తావు, నువ్వు పడతావు. ఈ సగం దూరం పోతాను గైస్, మళ్ళీ బోల్తా పడిపోతాను. మన దగ్గర ఇంకో బండి ఉందా అన్నాను గైస్, అది తెచ్చి ఒకసారి ట్రై చేద్దాం. మనకి చూద్దాం. సరే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆ బెల్ ఐకాన్ కానీ నొక్కండి. లైక్ చేయండి. మీకు ఏదైనా గేమ్ ప్లే కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Okay, thank you for watching. Bye.